ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఇదిగో, నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున చక్కని వాగ్దానమును నీకిస్తున్నాడు. నీ ఎడల అద్భుతములు చెయ్యాలని, నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని, భూమి మీద ఎక్కడా ఏ జనములలో జరగని అద్భుతాన్ని నీ ఎడల చేస్తానంటున్నాడండి. నీ ప్రజలందరి ఎదుట, నీ చుట్టూ ఉన్న వారి మధ్య నిన్ను హెచ్చించాలని, నిన్ను అత్యధికంగా దీవించాలని, నీ ఎడల మహా ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని, నీ చుట్టూ ఉన్న వారంతా నీ గురించి, నీ దేవుని కార్యం గురించి గొప్పగా చెప్పే రోజు రాబోతుందని దేవుడంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ ఎదుట అన్నీ దుఃఖకరమైన పరిస్థితులే ఉండొచ్చు. నిత్యము అవి నిన్ను కన్నీటికి గురి చెయ్యొచ్చు. నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉండొచ్చు. నీ అనారోగ్య పరిస్థితి దినదినము నీలో భయాన్ని పుట్టిస్తుందేమో. నీ ఆర్థిక సమస్యలు నిన్ను కలవరపెడుతున్నాయా? నీ భర్తలో, నీ కుమారునిలో, నీ భార్యలో మార్పు రావడం నీకు అసాధ్యముగా కనిపిస్తుందా? ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు నిందాస్పదంగా ఉన్నావేమో. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా అపజయమే ఎదురవుతుందని బాధపడుచూ జీవిస్తున్నావా? నీ సేవా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావా? ఈనాడు అందరూ నీ కుటుంబాన్ని చూసి నవ్వుకుంటున్నారని, హేళనగా మాట్లాడుతున్నారని, మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని నువ్వు దిగులు పడుతున్నావా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నీ ఎడల అద్భుతాన్ని చెయ్యబోతున్నాడు. ఈ రోజే, ఈ సమయమే ఆయన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు దేవుని అద్భుతాలను పొందడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావా? నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ జీవితం ఆయన దృష్టికి నీతిగా ఉందా? యథార్థంగా, యోగ్యమైన రీతిలో నీ దేవునికిష్టునిగా జీవిస్తున్నావా? అయితే ఈరోజే నీ దేవుడు అద్భుతాన్ని నీ ఎడల చేస్తాడు. ఆయన మాత్రమే అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయుటకు శక్తి గలవాడండి. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చెయ్యబోవున్నది భయంకరమైనది అని దేవుడంటున్నాడు. ప్రియ విశ్వాసి, నీ పక్షమున కార్యాన్ని చేసేవాడు నీ దేవుడు మాత్రమే. నువ్వు ఊరకనే ఉండు, ప్రార్థిస్తూ ఎదురుచూడు. తప్పకుండా దేవుని కార్యములను నీ జీవితంలో పొందుకుంటావు. నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా గొప్ప కార్యాన్ని చేస్తాడు ఆ దేవుడు. దానిని చూచి నీ తోటి వారంతా ఆశ్చర్యపడే రోజు రాబోతుందండి. అది బహు భయంకరమైనది. అది ఏ మానవుడు చెయ్యలేనిది, ఎక్కడా జరగనిది కేవలం నీ జీవితంలోనే చేస్తానంటున్నాడు ఆ పరమతండ్రి. ప్రియ విశ్వాసి, దేవుని మాటను నువ్వు నమ్ముతున్నావా? ఆయన శక్తిని నువ్వు విశ్వసిస్తున్నావా? నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనంటున్నాడు. నీ జీవితంలో సమస్తము చేస్తాడండి ఆ దేవుడు. ఆనాడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు ఫరో బానిసత్వం నుండి విడిపించాడు. వారిని చాలా క్షేమంగా కాపాడినాడు. ఎక్కడా జరగని అద్భుతాలను ఆ దేవుడు తన ప్రజల ఎడల జరిగించాడండి. ఎంతో గొప్పగా ఉప్పొంగుతున్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మధ్యలో మార్గాన్ని కలగజేసి తన ప్రజలను క్షేమంగా నడిపించాడు. శత్రువుల నుండి వారిని రక్షించినాడు. అదే సముద్రంలో శత్రువులను ముంచివేశాడు ఆ దేవుడు. ప్రియులారా, ఇదొక్కటే కాదు, ఇంకా అనేకమైన అద్భుతాలను వారి మధ్య దేవుడు చేశాడండి. ఈనాడు నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొడతాడు ఆ దేవుడు. నీ శ్రమలను, నీ బాధలను, నీ కష్టాలను ఆయన పారదోలతాడండి. ఆ దేవుడు రోషము గల దేవుడు, బహుభయంకరమైన వాడు, దహించు అగ్ని అయ్యున్నాడు. అలాగే తన్ను సేవించే బిడ్డల పట్ల
తన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు చూపేవాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన 1000 మందికి కృపను చూపేవాడండి. మరి ఇంత గొప్ప దేవునికి నువ్వు ప్రార్థించకుండా, ఆయనను స్తుతించకుండా, భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి సేవించకుండా ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఇలాంటి శ్రమలను అనుభవిస్తావు? ఎంతకాలం ఏమీ లేని వ్యక్తిగా జీవించుతావు? ఎంతకాలం నిందలు, అవమానాల మధ్య, అక్కరలు, కొరతల మధ్య బ్రతుకుతావు? ఇక నుండైనా దేవుని వైపు చూడు, ఆయనను ఆశ్రయించు, ఆయనకు ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయమే, ఈ నిమిషమే, ఈ దినమే వేడుకో, ఆయనను అడుగు. అద్భుత కార్యాలను పొందడం నీకిష్టం లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మితే తప్పకుండా ఆ దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించుతాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల ఎడల చేసిన అద్భుతాలను ఈనాడు నీ ఎడల చెయ్యలేడా? తప్పకుండా చేస్తాడు. నువ్వు కూడా విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఎదురుచూడు. ఆ దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో బలమైన కార్యములు బహు అద్భుతంగా జరిగించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. బహుముఖ్యంగా మరి ముఖ్యంగా గడిచిన మాసమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. మమ్మును కాపాడినారు తండ్రి, మమ్మును సంరక్షించినారు, మమ్మును పోషించినారు దేవా. ఈ నూతన మాసంలోనికి, మొదటి దినములోనికి మమ్మును ప్రవేశపెట్టిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ నూతన మాసంలో మా పట్ల అద్భుతాలను చెయ్యాలని, ఆశ్చర్య కార్యాలను జరిగించాలని కోరిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. భూమి మీద ఎక్కడనైనను, ఏ జనములోనైనను చెయ్యబడిన అద్భుతములు మా ప్రజల ఎదుట, మా చుట్టుప్రక్కల వారి ఎదుట, మా బంధువుల మధ్య, మా స్నేహితుల మధ్య మా ఎడల జరిగించాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. అయ్యా, మీరు చెయ్యబోయే కార్యం బహు భయంకరమైనది దేవా, బహు అద్భుతమైనది దేవా, ఆశ్చర్యకరమైనది. అంత గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిజమే దేవా, గడిచిన మాసంలో మేము ఎంతో దుఃఖంలో జీవించినాము దేవా, ఏమీ పొందుకోలేని వారిమిగా బ్రతికినాము దేవా. ఎన్నో అక్కరలు, ఎన్నో కొరతలు, ఎన్నో సమస్యలు దేవా, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల మధ్య జీవించినాము దేవా. అయ్యా, మమ్మను కాపాడినారు తండ్రి, మమ్మను రక్షించినారు దేవా, సజీవులనుగా ఉంచారు. మా కంఠంలో ఊపిరించి ఈ యొక్క మొదటి దినములోకి ప్రవేశింపజేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ నూతన మాసమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరచండి దేవా. ఈ మాసమంతా మీరే మాకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ఈ మాసంలో మీరే మా పట్ల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము కూడా మీ దృష్టికి నిర్దోషులంగా, నీతిమంతులంగా, యథార్థంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి మీ యందు ఆనందించే వారిమిగా, మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు కాచి కాపాడండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు, భయాలను, కష్టాలను, శ్రమలను మీరు దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో, ఎందరైతే మీకు మొరపెట్టక లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా. రక్షించండి తండ్రి. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున
వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే భయపడుతున్నారో బాధపడుతున్నారో అయ్యా, అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా మీకు ఇష్టమైనట్లుగా జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల వేదనల గుండా, శోధనల గుండా, బాధల గుండా వెళ్తున్నారు దేవా. అయ్యా, విడుదల లేని స్థితిలో ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి, సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, శత్రు ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు గణపరచండి దేవా. గొప్ప చెయ్యండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి, ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయాన రకరకాల అనారోగ్య బారిన పడి వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ సమయాన ప్రియులు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా, ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే
మీరే వారి కోరికను తీర్చండి, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.